వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మొబైల్ హోల్డర్ కొనడానికి బైక్ యాక్సరీ షాప్కి వెళ్తున్నాం. సో ఎందుకు నేను ఆఫ్లైన్లో తీసుకుంటున్నానంటే, సో కంపేర్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఒకసారి ప్రైస్ కంపారిజన్ చెక్ చేసుకొని ఒకసారి ఎలా ఉంది ప్రైజెస్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకుందాం అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో బట్ బిఫోర్ దట్ అసలు ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే, లైక్ తీసుకోబోతున్నాను అంటే, నేను లాస్ట్ టైం నేను కొండపోచం రిజర్వాయర్కి వెళ్ళేటప్పుడు నేను మ్యాప్స్కి చాలా ఇబ్బంది పడ్డాను. సో ఆ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మ్యాప్స్కి ఇబ్బంది అయిపోతుంది కదా, సరే అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ రైడ్స్కి ఇబ్బంది కలగకూడదని డిసైడ్ అయ్యి వెళ్ళి ఆఫ్లైన్ షాప్లో విజిట్ అయ్యి చెక్ చేద్దాము ఒకసారి. ఓకే అనుకుంటే ఫైన్, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అట్ ది సేమ్ టైం అంతా. సో ఈరోజు కంప్లీట్గా మీకు ఆ వీడియో ఇన్స్టలేషన్ పార్ట్ రేట్ అట్ ది సేమ్ టైమ్ ఏ బ్రాండ్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ప్రైస్ ఎంత ఉంది కంపేర్ టు ఆన్లైన్ ఆఫ్లైన్లో తక్కువ ఉందా లేదా, ఒక తక్కువ ఉంటే ఫైన్, అట్ ది సేమ్ టైం సేమ్ ఉన్నా పర్లేదు, ఆఫ్లైన్ లైక్ మరీ ఎక్కువ ఉంటే కష్టం, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్లైన్లో తక్కువ ఆన్లైన్లో తక్కువ ఉంది అనుకోవచ్చు, బెటర్ కదా మనం ఆన్లైన్ తీసుకోవడానికి. సో అందుకని చెప్పి డిసైడ్ అయ్యి షాపింగ్ స్టార్టెడ్. సో ఒక షాప్ చెక్ చేశాను. యాక్చువల్గా దగ్గరలో ఒక షాప్ అయితే ఉంది, నేను రోజు ఆఫీస్కి వెళ్ళే రూట్లో. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ ప్రోడక్ట్ ఒకసారి చెక్ చేసి ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్లో మనకి బెస్ట్ మరీ ఎక్కువ ప్రైస్ ఉన్నా కానీ వద్దు. యాక్చువల్గా నేను మొబైల్ హోల్డర్తో పాటు ఇంకోటి హ్యాండిల్ మౌంట్ రిలేటెడ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు షార్ట్స్ అనేది మల్టిపుల్ వ్యూ బైక్ నుంచి మల్టిపుల్ సైడ్ యాంగిల్స్ కానీ అన్ని మల్టిపుల్ యాంగిల్స్లో మీకు వీడియో చూపించడానికి. సో హ్యాండిల్ మౌంట్ అనేది చాలా అవసరం. సో అది కూడా ఒకటి తీసుకొని డిసైడ్ అయ్యాను. ఇంకోటి షూ ప్రొటెక్టర్, నథింగ్ బట్ గేర్కి ఫిట్ చేస్తున్నాను. షూ ప్రొటెక్టర్ అంటే మళ్ళీ అదొక ప్రైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ గేర్ వరకు ప్రో టైప్ రిలేటెడ్ తీసుకున్నాను. మేబీ ఇట్స్ అబౌట్ 100 ఉండాలి అనుకుంటున్నాను. సో నా బడ్జెట్ ఈజ్ అబౌట్ 25, ఎందుకంటే 2499 ఆన్లైన్లో ఉంది ప్రైస్. సో సార్ చెక్ చేసి ఎంత ఉంది ఏంటి క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అన్నీ చెక్ చేసి ఈరోజు మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో షాప్ వచ్చేసరికి మనం జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో మనం కరెక్ట్గా గూగుల్ ఆఫీస్కి కట్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది, సర్వీస్ రోడ్ లాస్ట్లో ఉంటుంది షాప్. సో ఆ షాప్కి విజిట్ అవుతున్నాను, ఎందుకంటే మోస్ట్ రివ్యూస్ అన్ని గ్యాడ్జెట్స్ అన్ని యాక్సెసరీస్ ఉంటాయని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో డిసైడ్ అయ్యాను. సో ఇది కూడా షాప్ వచ్చరికి 3 to 4 షాప్స్ ఉన్నాయి పక్కనే. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, లైక్ మనకు అనుకున్నది ఉందా లేదా, ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఈ 3 షాప్స్లో మనం ఇదే షాప్లో ఒకసారి వెళ్ళి విజిట్ అవుతాం. సో ఈ షాప్ కంప్లీట్గా మేబీ హెల్మెట్ రిలేటెడ్ ఉంది. సో రిసెప్షన్లో ఎవరు లేరు, సో మేబీ లోపల ఉన్నట్టున్నారు. లెట్స్ సీ, లైక్ కంప్లీట్ షాప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో కంప్లీట్ యాక్సెసరీస్ మొత్తం అన్ని ఇక్కడ దొరికేస్తాయి అనుకుంటా. సో లోపల ఉన్నట్టున్నాడు, మేబీ ఒకసారి చెక్ చేద్దాం. మొబైల్ హోల్డర్ ఎక్కడ ఉందన్నా నెక్స్ట్ షాప్ అంట. సో మేబీ పక్క షాప్లో ఒకసారి చెక్ చేద్దాం, లైక్ మొబైల్ హోల్డర్స్ రేటెడ్స్ అన్నీ అక్కడ ఉన్నట్టున్నాయి. ఇంకా హ్యాండిల్ మౌంట్ కూడా అక్కడే ఉందా, ఓకే లెట్స్ సీ. సో ఇక్కడ 3 షాపులు ఉన్నాయి కాబట్టి ఈ షాప్ ఏమీ కన్ఫ్యూజన్ కాబట్టి, సో ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే మేబీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ షాప్ అయితే ఆ షాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫిట్టింగ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఇక్కడ ఉంటాయి అనుకుంటా. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. యా ఐ థింక్ మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది అనుకుంటా. యా మొబైల్ హోల్డర్, ఓకే మనోడికి పిలిచినట్టున్నాడు. యా తెలిసి ఏ బ్రాంచ్ ఉన్నాయి ఏంటని. ఓ ఇక్కడంతా బోబో ఉన్నట్టుంది, ఇదొక్కటే ఉందా ఇంకోటి లేదండి ఇదొక్కటే ఉందని చెప్పి చెప్తున్నాడు మనోడు. సో అందుకని ఇంకా లేదు డిసైడ్ అయ్యి. సో నాకు కావాల్సింది కూడా ఇది, ఎందుకంటే నాకు ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. ఛార్జింగ్ పాయింట్ B11 వచ్చేసరికి మనకి అరౌండ్ 4000 చేంజ్ ఉంది, ఇది వచ్చేసరికి 25 ఉంది, 2499 కాదు 25. సో మనోడు కూడా అంతే చెప్పాడు, 2599 చెప్పాడు. సో నాకు కావాల్సింది కూడా ఏంటంటే 2599, ఓకే 100 రూపీస్ డిఫరెన్స్ కదా, సో బాగానే ఉంది, క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకున్నాము అని చెప్పి చెక్ చేశాను. సో యా ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అట్ ది సేమ్ టైం. ఇది ఈ హ్యాండిల్ మౌంట్ వచ్చేసరికి లైక్ 2399 చెప్పాడు. లిటరల్గా షాక్, ఎందుకంటే నాకు ఆన్లైన్లో ఎడిసిస్ బ్రాండ్ నుంచి లైక్ ఇట్స్ అబౌట్ 1368 వస్తుంది. సో ఇది క్వాలిటీ ఓకే, బట్ మరి అంత అవసరం లేదు అనిపించింది నాకు హ్యాండిల్ మౌంట్. సో అందుకని దాన్ని స్కిప్ చేసుకున్నాను.
సో చెక్ చేస్తున్నాను లైక్ షూ ప్రొటెక్టర్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి మీ దగ్గర ఫిక్స్ అని చెప్పాను. సో బాక్స్ ఇమ్మని చెప్పాను మనోడిని. సో మనోడు వెళ్తున్నాడు. సో ఈ లోపల ఏమన్నా మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నాయా లైక్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పి. సో ఇది చూస్తే మరి క్వాలిటీ బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ. సో 2,999 అంటేనే అనిపించింది మరీ ఎక్కువ పెట్టేస్తున్నాము దీనికి. సో వద్దులే ఆన్లైన్లో వచ్చి కంపేర్ చేసుకోమని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను. సో ఆన్లైన్లో ప్రైస్ వచ్చి చెప్పా కదా, ఆబ్వియస్గా బేస్డ్ ఆన్ బ్రాండ్ క్వాలిటీ. సో బోబో బ్రాండ్ మరీ ఎక్స్పెండిచర్ ఉంది. సో అందుకని చెప్పి తీసేయాలని వద్దనుకోండి నేను ఇంకా. సో అదొకటి మొబైల్ హోల్డర్ ప్లస్ ఇది ప్యాకేజింగ్ చెప్పాను. సో లెట్స్ ఇంకేమన్నా రిక్వైర్ ఉన్నాయో లేదో అని. సో ఇంకా బైక్కి సంబంధించిన ఏమన్నా ప్రోడక్ట్స్ చెక్ చేద్దాం అని చెప్పి చెక్ చేశాను. సో నాకు తెలిసి ఇంకేం లేదు. సో హోల్డర్ ఒకటే ఇచ్చే బ్రో అని చెప్పాను. సో అదే బాక్స్ చెక్ చేస్తున్నాడు. సో అక్కడ SOS లైట్ ఉంది కదా, సో SOS లైట్ ఇంకా ఏమైనా ఉందా అని అడిగాను. సో వచ్చరికి ఇంకా లేదండి, వేరే ఉన్నది. సో చెక్కింగ్ అరౌండ్ ఈజ్ ఎవ్రీథింగ్ యూస్ఫుల్ ఫర్ మీ. బట్ మీన్ వైల్ నాకు షూ ప్రొటెక్టర్ ఒకటి ఇమ్మన్నాను. సో మా తీసుకొచ్చాడు. సో ఈ రెండు షూ ప్రొటెక్టర్ విత్ బోబో ఈ రెండు తీసుకొని బిల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మా అన్నడితే ప్రైస్ ఎంత చెక్ చేద్దామని చెప్పి సో చెక్ అవుట్. సో ప్రైస్ అబౌట్ 2,599 అని చెప్పాడు. సో సేమ్ లైక్ ప్రో టేప్ కూడా కలిపి మొత్తం కలిపి 2,599 చెప్పాడు బిల్లు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో మనోడు ఇంకా ఇన్స్టలేషన్ చేస్తున్నాడు. బైక్ ఎక్కడ ఉంది ఏంటంటే 220 ఇక్కడే ఉంది బైక్. సో ఈ రెండు చాలా బిల్ చేయడానికి అనుకున్నాను. సో మనోడు బైక్ తీసుకోమంటే సరే అని చెప్పి బైక్ తీసుకొచ్చి ఇంకా ఆ షాప్ ముందు పెట్టేస్తే ఈ ఇన్స్టాల్ ద ప్రొడక్ట్. సో దట్స్ థింగ్. మనోడు అడుగుతున్నాడు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా అని చెప్పి. నేనేమో మిడిల్లో రావడానికి పాసిబిలిటీ ఉందా లేదు, హ్యాండిల్ మనకి లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ హ్యాండిల్, రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర అయితే గ్యాప్ ఉందో వైట్ రిలేటెడ్ హ్యాండిల్ దగ్గర, సో అక్కడ ఇన్స్టాల్ చేస్తా అన్నారు. సో మధ్యలో అటెండ్ పాసిబిలిటీ ఉన్నది లేదు, అక్కడ మనకి స్టోర్. సో మనకి అక్కడ సెట్ అవ్వదు కంప్లీట్గా, అది హ్యాండిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ అక్కడ రైట్ సైడ్ కానీ మాత్రమే మనం పిక్ చేయగలం అని చెప్తున్నాడు. సరే విచ్ ఈజ్ బెస్ట్ ఫర్ నాకేమో లెఫ్ట్ సైడ్ చేయాలని. లెఫ్ట్ సైడ్కి ఏంటంటే గ్యాప్ తక్కువ ఉందని చెప్పి చెప్తున్నాడు. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్కి గ్యాప్ తక్కువ ఉంటుంది. సో రైట్ సైడ్ పిక్ చేయాలని చెప్పి అంటే సరే అని చెప్పి రైట్ సైడ్ గ్యాప్ని ఓకే అన్నాను. ఎందుకంటే 360 డిగ్రీ రొటేషన్ కదా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మొబైల్ హోల్డర్. ఇక్కడ ఇన్స్టాల్ చేయమని అడిగినా కూడా సో మనకి గ్యాప్ లేదు, కొంచెం గ్యాపే ఉంది. సో అందుకని మనకి సెట్ అవ్వదు ఇక్కడ. సో మోస్ట్లీ మీరు రైట్ సైడ్న చేసుకోవాలి అన్నారు. సో అందుకని చెప్పి సరే ఇన్స్టలేషన్ చేసేది రైట్ సైడ్న చెక్ చేద్దాం ఒకసారి ఇన్స్టాల్ చేసి ఎలా ఉందో ఏంటని చెప్పి అన్నాను. సో ఓకే విత్ దట్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ ద ఇన్స్టలేషన్ పార్ట్. సో మనోని నేను ఇన్స్టలేషన్ చేసేమన్నాను. సో టేకింగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ అవుట్ సైడ్ అండ్ స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ పార్ట్. సో ఒకటి తీసి చెక్ చేస్తున్నాను లైక్ స్క్రూ రిలేటెడ్ దాన్ని, అట్లానే వారంటీ కార్డ్స్ ఇవన్నీ సపరేట్ కవర్లో ఇచ్చారు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి స్క్రూ తీసుకొని సో
ఓకే దీనికి డబ్బా ఓకే మళ్ళీ సెట్ అవ్వదా ఓకే అప్పుడు ఈ తీసి యూజ్ చేసినప్పుడు ఇట్లా ఓకే ఇది మనం ఎట్లా వాడాలంటే అట్లా చేసుకోవచ్చు. తీసి తీసి కదా ఇది లాక్ చేసుకోవాలి టైప్ గా, తర్వాత ఇది లూజ్ చేసుకొని మీకు ఎలా కావాలంటే ఓకే టర్నింగ్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లూజింగ్ ఇది అంటారు, ఒకవేళ మళ్ళీ ఫిక్స్ అయినప్పుడు టర్న్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే ఇది అడ్జస్ట్మెంట్ ఓకే వారంటీ కార్డు 1 year వారంటీ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోండి. ఓకే ఇది ఎక్స్టెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొబైల్ అయినా సెట్ అవుతుంది 3 inches to 7 inches వరకు. ఒకసారి మొబైల్ టెస్ట్ అది లైక్ వచ్చి త్రీ సైడ్స్ ఓపెనింగ్ ఇది ఓకే. ఇది ఎట్లా లైక్ ఈ అడ్జస్ట్మెంట్ ఇంతేనా, ఈ క్లోజ్నెస్ లేదా? ఫోన్ చిన్నది, ఫోన్ చిన్నదే కాదు, ఈ అడ్జస్ట్మెంట్ ఉండదు అనుకున్నాను. ఉండదా? ఈ క్లోజ్నెస్ ఓకే నేను అంటుంది టచ్ స్క్రీన్ అన్ని పని చేస్తాను అంటుంది ఈ మొబైల్ వరకు ఫిక్స్ అవుతుంది జనరల్ గా. కరెక్ట్ రేటింగ్ కరెక్ట్. నేనేమంటున్నా అంటే సామ్సంగ్ S20 అంటే పెద్ద పెద్ద ఫోన్స్ అయితే ఉంటాయి 7 inches 6.8. నేను అంటుంది ఈ ఫోన్ ఓకే ఇంత సరిపోయా అంట్లా కాకపోతే ఇది అడ్జస్ట్ చేసుకోండి ఉన్నా అన్నా లేదు ఫిక్స్ అది ఇంకా ఫిక్స్ ఇంకా ఎంతైనా కానీ మొబైల్ అలా సరిపోయినా అసలు అడ్జస్ట్మెంట్ ఇంట్లోనే. ఓకే స్టిక్కర్ కూడా తీసేపు టచ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ టచ్ చేద్దాం. ఓకే టచ్ పని చేస్తుంది. ఓకే ఏమైనా కానీ ఏమైనా మన మామూలుగా టైప్ చేస్తే ఓకే అంతా పని చేస్తుంది అయితే. సో మొబైల్ చిన్నది కాబట్టి నాకు ఇలా కనబడుతుంది. ఓకే అవుతుంది. ఆ మొబైల్ పెద్ద అయితే ఇప్పుడు వేరు లేదు. సో టచ్ కూడా పనిచేస్తుంది ఎవ్రీథింగ్. సో లెట్స్ సీ లైక్ కనెక్ట్ అయిందని ఫస్ట్ వచ్చేద్దాం ఎందుకంటే మళ్ళీ కనెక్ట్ అయితే అయింది. సో లెట్స్ సీ మనకి ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం సార్ ఎలా ఉందో. సో యూటర్న్కి వెళ్ళాలంటే మళ్ళీ పైకి వెళ్ళి తిరగాలనుకుంటాను నేను. సో కమింగ్ టు ద ప్రైజ్ వచ్చేసరికి మనకి 2599 అనుకుంటా. సో ఎందుకంటే మనం చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్లో వచ్చేసరికి అమెజాన్లో ఎంత ఉందంటే 24 అట్లా ఉంది 2499. సో అట్లీస్ట్ లైక్ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ సేమ్ ప్రైజ్. సో సేమ్ ప్రైస్కి ఓకే పర్లేదు. మనకి ఇంకా షూ ప్రోట్ రిలేటెడ్ ఒకటి తీసుకున్నాం కదా ప్రో టేప్. సో దానికి సెట్ అయింది. లైక్ ప్రైస్ దానికి అంత ఉండదు కదా 100 రూపీస్ అంత ఉంటుంది మేబీ, దానికి తగ్గించినట్టున్నారు అంతే. సో ఓవరాల్గా సెట్ అయింది. సో అట్లీస్ట్ ఆన్లైన్ ప్రైస్కి ఇది ఓకే. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ నేను B11కి B10కి తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఎందుకంటే
సో B11లో ఏంటంటే మనకి ఛార్జర్ వైర్లెస్ ఛార్జింగ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ ఉంది కాబట్టి కేబుల్స్తో కనెక్ట్ చేసుకొని సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, బట్ 15 వోల్ట్ ఛార్జింగ్. సో ఇది వచ్చరికి ఏంటంటే మన కంప్లీట్ 360 degrees మనకు కావాల్సింది ఓన్లీ ఫోన్ రిలేటెడ్ వైబ్రేషన్ డాంపర్. సో మనకి ఎటువంటి కెమెరా లెన్స్కి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. సో అందుకని చెప్పి B10 తీసుకున్నాను. సో B11 తీసుకోవాలంటే లేటెస్ట్, దట్టు అది 4000 చేంజ్ ఉంది అది. సో దానికి అంతా పెట్టడం ఇష్టం లేక నా ఛార్జింగ్ అనేది పైగా వాళ్ళు పైగా బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. సో మేబీ మొబైల్ ఇష్యూ రాకుండా ఉండడానికి నేను ఇంకా సర్లే ఫైన్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద బడ్జెట్ అని చెప్పి నేను 25 పెట్టి ఈ బోబో B10 తీసుకున్నాను, B10 మోడల్. సో నైస్ సాటిస్ఫైడ్. సో ఎక్కువ పెట్టలేదు తక్కువ పెట్టలేదు, ఒకటి 2 సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకొని గుడ్ విత్ దట్ అని చెప్పి ముందుకు వెళ్ళాను. సో ఇంకోటి షూ ప్రొటెక్టర్ ఒకటి తీసుకున్నాను, షూ ప్రొటెక్టర్ ఫైన్ ఆ 2. ఇంకోటి హ్యాండిల్ మౌంట్ తీసుకోవాలి, ఆ హ్యాండిల్ మౌంట్ నేను తీసుకోలేదు ఎందుకంటే బోబో మోడల్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాడి దగ్గర బ్రాండ్ బోబో ఒకటే ఉన్నట్టుంది. సో వేరేది అడిగాను, వేరేది లేదన్నాడు. సో అది బోబో మోడల్లో 2999 అది రియల్గా అంత పెట్టడం, సో ఆబ్వియస్లీ అంత నాకు అనిపించలేదు. మనకు ఆన్లైన్లో అమెజాన్లో అయితే ఎడోసిస్ ఉంది బ్రాండ్, ఎడోసిస్ బ్రాండ్ నుంచి మన హ్యాండిల్ మౌంట్ వస్తుంది. సో ఐ థింక్ దట్స్ సఫిషియంట్ ఫర్ మీ. సో అందుకని చెప్పి నేను 1300 చేంజ్ ఉంది అది. సో దానికోసం నేను ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాక ఆన్లైన్లో బుక్ చేస్తాను. సో మేబీ ఇట్స్ అరౌండ్ 2 days ఐ విల్ గెట్ ఇట్. సో దీనికైతే దీనికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంత ప్రైస్ అంటే మెయిన్గా వైబ్రేషన్ డాంపర్. ఆ వైబ్రేషన్ డాంపర్ మనకి మొబైల్కి యూజువల్గా మీరు కాన్సర్ట్స్ కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ లెన్స్ అనేవి జనరల్గా లైట్నింగ్కి ఎఫెక్ట్ అవుతాయి. సో అట్లానే రోడ్ మీద వెళ్ళేటప్పుడు అంటే మన చీప్ మొబైల్ హోల్డర్స్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఆ కెమెరా లెన్స్కి ఇష్యూస్ వస్తాయి, వైబ్రేషన్ కావాలంటే చెక్ చేసుకోండి, మనకి ఇష్యూస్ వస్తాయి. అట్లాంటి ఇష్యూస్ రాకుండా కంటే కంపల్సరీ మనం వైబ్రేషన్ డాంపర్ ఉన్నదే వేసుకోవాలి. సో వైబ్రేషన్ డాంపర్ కంప్లీట్లీ స్టార్టింగ్ విత్ 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో దట్టు 360 ఫుల్లీ కవర్డ్ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఇది ప్రిఫర్ చేశాను. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చినట్టే ఉంది. సో ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సో ఇక నుండి రైడింగ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకా కంప్లీట్గా వీడియో స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. సో మీరు లాస్ట్ వీడియోస్ నుంచి చూస్తూ ఉంటే లైక్ మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైతే వీడియోస్ చూడొచ్చో ప్లీజ్ గో అండ్ వాచ్ ద వీడియో. సో ఇఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ దే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ మై కమెంట్ సెషన్. సో డెఫినెట్గా నేను ఇంప్రూవైజ్ అయితే చేసుకుంటాను. సో ఇట్స్ మై న్యూ ఛానల్ రైట్. సో ప్లీజ్ subscribe and follow for more videos. Thanks for watching.